కొరకు నన్ను ఆహ్వానించినటువంటి తండ్రి సమానులు, సంఘ గురువర్యులు, దైవజనులు, రెవరెండ్ మోషే గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, అలాగే నా తోటి దైవజనులు సహోదరులు పాస్టర్ శ్యామ్ కుమార్ గారికి, పాస్టర్ నెహమ్యా గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ చేరి వచ్చిన సంఘమంతటికి నా నిండు వందనాలు. మరి సమయం చాలా విలువైంది కనుక దాన్ని వ్యర్థం చేసుకొనక దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి పరమార్థ జ్ఞాని యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. మరియు ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ప్రభునందు దేవుని స్నేహితులారా, బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథం అనే పుస్తకము వింతైన విశేషమైన పుస్తకము. మిగిలిన 65 పుస్తకాలు కూడా మనకు జరిగిపోయిన సంగతులను, విషయాలను బయలుపరుస్తూ ఉండగా, ప్రకటన గ్రంథము ప్రస్తుతము జరుగుతున్న సంగతులు, రేపటి దినాన్న జరగబోయే విషయాలు, రాకడ సంగతులు, రాకడ పిమ్మట అయిపోయిన తర్వాత జరగబోయే సంగతులను మనకు నేర్పించే ఒక ప్రత్యేకమైన పుస్తకము. మనము రాకడ దినాలలో సాగిపోతూ ఉన్నాం. ప్రస్తుతం ఎటు చూచినా రాకడ సూచనలు కనబడుతూ ఉన్నాయి అన్నట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. దేవుని స్నేహితులారా, ఈ ప్రకటన గ్రంథము ఈ సమయమునకు మనకు అవసరమైన బోధను బయలుపరుస్తోంది. మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి యోహాను మాట్లాడుతూ అంటాడు. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనము, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచు ఉన్నాడు. దేవుని స్నేహితులారా, ప్రభు యొక్క రాకడ ఎంతో సమీపంలో ఉన్నదని 2000 సంవత్సరాల క్రితమే యోహాను బయలుపరిచాడు. అలాగే ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, మరియు ఆత్మయో పెండ్లి కుమార్తెయో రమ్ము అని చెప్పుచూ ఉన్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. సో దేవుడు అంటాడు కదా, ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను అని చెప్పిన తర్వాత, ఒకటి పరిశుద్ధాత్ముడు, రెండవది పెండ్లి కుమార్తె. ఈ ఇద్దరు ఏమనాలి అని అంటే, ప్రభువా త్వరగా వస్తానన్నావు కదా, సో నీకోసం మేము సిద్ధపడి ఎదురు చూస్తూ ఉన్నాము. మమ్మల్ని నీతో తీసుకుని వెళ్ళడానికి, నీ వద్దకు చేర్చుకోవడానికి, నీతో నివాసం ఏర్పాటు చేయడానికి, మమ్మల్ని నీ వద్దకు త్వరగా తీసుకుని వెళ్ళడానికి త్వరగా రమ్ము అని పిలవాలంట. దేవుని స్నేహితులారా, దీనినే భక్తులు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయమునందు 21, 22 వచనాలను చూస్తే మరణాత అనే ఒక పదం కనబడుతూ ఉంటుంది. ఆ పదం యొక్క అర్థం ఏంటి అని అంటే, ప్రభువు వచ్చుచూ ఉన్నాడు, ప్రభు అయిన యేసు రమ్ము, ప్రభువు వచ్చి ఉన్నాడు. దేవుని స్నేహితులారా, సో పెండ్లి కుమార్తె సంఘం అనగా మనము ఈ దినాన్న పలకవలసిన మాట ఏంటి అని అంటే, మరణాత అనగా ప్రభువా రమ్ము. రాకడను జ్ఞాపకము చేసుకోవాలి, రాకడను తలంచుకోవాలి, రాకడను గురించి నేర్చుకోవాలి, అనుభవాన్ని సంపాదించుకోవాలని వాక్యం మనకు బయలుపరుస్తోంది. సో రాకడ సిద్ధపడే విశ్వాసి ఇది నాన్న చాలా మంది అనొచ్చు, అప్పుడే ముందలే రాకడ అని. తెస్సలోనికీయులకు వ్రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయమునందు 13వ వచనములో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ అంటాడు. మొదటి తెస్సలోనికీయుల పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం అండి. లోకులు నెమ్మదిగానున్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచు ఉండగా, లోకం ఏం చెప్తుందంట? అబ్బే కంగారేం లేదు, భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది, అన్ని బాగానే ఉన్నాయి అని చెప్పుకొనుచు ఉండగా, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన కలిగినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును. వారికి ఏం కలుగుతుందంట? నాశనం. ఎలా వస్తుంది అని అంటే, గర్భిణీ స్త్రీకి నిప్పులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎలాగైతే మనకు తెలియదో, నాశనం అనేది తెలియని సమయమందు అకస్మాత్తుగా వచ్చి పడుతుందంట. వారు నాశనంలోనికి వెళ్ళిపోతారు. కానీ ఎవరైతే రాకడకు సిద్ధపడతారో, ఎవరైతే తమను తాము రాకడలు ఎత్తబడాలని తలంపు కలిగి సిద్ధము చేసుకుంటూ ఉంటారో, వారు మాత్రము మేఘం ఎక్కుతారు. అందుకే రాకడ దినాలలో మనము సాగిపోతూ ఉండగా రాకడ సిద్ధపోవటం మనకు అవసరము. సో ఇప్పుడు వాక్యాన్ని చూద్దాము. మనం చదువుకున్న ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు, మరియు ఒకడు కొలకర్ర వంటి చేతి కర్రను నాకు ఇచ్చి, నీవు లేచి ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టము.
దేవుని స్నేహితులారా, ఇది ఏ ఆలయాన్ని గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు? లోతుగా ఆలోచన చేస్తే ఆలయము అనేది పరలోక సంబంధమైనది. దేవుడు ఉండే స్థలమే దేవాలయము. ఆ ఆలయం అనేటువంటి అనుభవము భూమి మీద విశ్వాసి కలిగి ఉండాలనే ఉద్దేశము చేత దేవుడు నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనములో దైవజనుడైన మోషేతో మాట్లాడుతూ అంటాడు, నేను వారిలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. దానినే ప్రత్యక్షపు గుడారమని, సాక్ష్యపు గుడారమని, మోషే గుడారము అని పిలుస్తూ ఉంటాము. భూమి మీద మొట్టమొదటి దేవాలయం అది. దేవుని స్నేహితులారా, ఆలయం అనేది మనిషి కనిపెట్టింది కాదు. దేవాలయం అనేది మనిషి తనంతట తానుగా నిర్మించింది కాదు, కానీ దేవుడే తన ప్రజలమైనటువంటి, తన విశ్వాసులమైనటువంటి, తన స్వరూపమందు తన పోలిక చొప్పున నిర్మింపబడిన మనతో సహవాసము చేయుట కొరకు, మనతో కలిసి జీవించుట కొరకు కోరుకొని ఎన్నిక చేసుకొని కట్టించుకొని నా స్థలము. అందుకే దేవాలయాన్ని మనం ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని మందిరాన్ని మనము గౌరవించాలి. ఎప్పుడూ కూడా దాని విషయమై మనము జాగ్రత్తను కలిగి ఉండాలి. కారణం ఏంటంటే, నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుడు నీతో సహవాసం చేస్తూ ఉన్నాడు. దేవుడు నీతో సాంగత్యం చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఒక దినాన్న దైవజనుడైనటువంటి లాజరు విషయమై దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో అంటాడు, ఇదిగో మన సహోదరుడైన లాజరు నిద్రించుచు ఉన్నాడు. లాజరుని ఏమని పిలుస్తూ ఉన్నాడు? ఆయన మన సహోదరుడు, మన స్నేహితుడు అని పిలుస్తూ ఉన్నాడు. నిజంగా మనం దేవునికి సహోదరులమా? మనం నిజంగా దేవునికి స్నేహితులమా? మనకంత స్థాయి ఉందా, అర్హత ఉందా, హోదా ఉందా, యోగ్యత ఉందా? భక్తుడైన దావీదు అంటాడు 8వ కీర్తనలో, నీవు నరమాత్రుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు? అసలు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడమే పెద్ద విశేషం అని అంటే, ఆయన అంటాడు కదా, మనలను స్నేహితులు అని పిలుస్తూ ఉన్నాడు, సహోదరులు అని పిలుస్తూ ఉన్నాడు, మనతో సహవాసం చేయడానికి దేవాలయం అనే అనుభవాన్ని ఇస్తూ ఉన్నాడు. కానీ ఇది నాన్న విశ్వాసులైనటువంటి మనలో అనేకులు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. మందిరానికి వెళ్ళే విషయంలో, మందిరానికి గౌరవించేటువంటి విషయంలో నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. దేవుని విశ్వాసి, దేవాలయం అనేది పరలోక సంబంధమైనది. అది భూమి మీద మానవులమైన మనము కలిగి ఉండడం కొరకు దేవుడు మనకి ఇస్తున్న ఒక గొప్ప అనుభవము, జ్ఞాపకం ఉంచుకో. రెండవదిగా చూస్తున్నప్పుడు మొదటి రాజుల గ్రంథము 6-7 అధ్యాయాలలో దైవజనుడైనటువంటి సొలొమోను చేత దేవుడు కట్టించుకున్నటువంటి శాశ్వత కట్టడం అనేటువంటి మరొక దేవాలయం మనకు కనబడుతూ ఉంటుంది. మోషే ద్వారా తాత్కాలిక దేవాలయాన్ని కట్టించుకున్న దేవుడు దైవజనుడైన సొలొమోను చేత నిత్య కట్టడము, స్థిరమైనటువంటి కట్టడముగా మరొక దేవాలయాన్ని కట్టించుకున్నాడు. సుమారు 7 సంవత్సరాలు అనేక వేల మంది పనివారు కలిసి దాన్ని నిర్మించిన చరిత్ర మనకు తెలుసు. మూడవదిగా మనము చూస్తూ ఉన్నప్పుడు ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయమునందు 8వ వచనాన్ని కానీ పరిశీలన చేసిన వారమైతే, ఆ దేవాలయము పాడుదెబ్బలుగా మారిపోయినప్పుడు రాజైన జెరుబ్బాబెలు కాలములో దైవజనుడైనటువంటి ఎజ్రా ప్రవక్త ఈ లేవీయులలో ఉన్నటువంటి 20 సంవత్సరాల కంటే పై ఈడు గలవారిని ఎన్నిక చేసుకుని దేవాలయ సంబంధమైనటువంటి పనిని చేయడానికి వారిని ఏర్పాటు చేశాడు. పనివారు లేక వారి దగ్గర సొమ్ము లేకో వనరులు లేకో కాదు, మా బిడ్డలు దేవుని మందిర సంబంధమైన పరిచర్య చేయాలి, ఇది మా బిడ్డల చేతుల మీదుగా కట్టబడాలి అని భక్తులు కోరుకున్నారు. దేవుని స్నేహితులారా, ఇది నాన్న ఎంతమంది తమ బిడ్డలు దేవుని మందిరంలో పరిచర్య చేయాలి, తమ బిడ్డలు దేవుని కొరకు ప్రయాసపడాలి, పని చేసేవారుగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు? నిజమే, మనము దేవుని మందిరంలో పరిచర్య చేస్తే ఆ పరిచర్యకు తగిన ప్రతిఫలము దేవుడు మనకిచ్చి మన కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. పనోళ్ళు లేక కాదండి, పనోళ్ళు ఉన్నారు. రాజు ఇస్తున్నాడు సహకారం కట్టడానికి కావలసిన వనరులు, సొమ్ము అన్నీ ఇస్తూ ఉన్నా కూడా ఆ ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం చిట్ట చివరన ఉంటుంది, లేవీయులలో 20 సంవత్సరముల పై ఈడు కలిగిన వారిని మందిర సంబంధమైన పని చేయుటకు నిర్ణయించను లేక ఏర్పాటు చేస్తునని ఉంటుంది. ఎందుకొరకనంటే, మన బిడ్డల చేతుల మీదుగా ఇది కట్టబడితే మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి, మన బిడ్డలు ఆశీర్వదింపబడతారు. నిజం, ఇది నాన్న దేవాలయంలో మనం పరిచర్య చేసే హృదయాన్ని కలిగి ఉండాలి. ఇంకా లోతుగా వెళితే మనము ఆలోచన చేస్తున్నప్పుడు యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని వచనాలను చూస్తూ ఉన్నప్పుడు, యెరూషలేమునందు ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతూ ఉండగా అది శీతకాలము, యేసు సొలొమోను మంటపములో సంచారము చేయించు ఉండెను. ఏం జరుగుతుంది యెరూషలేములో అంటే ఆలయ ప్రతిష్ఠిత పండుగ. ఇది ఏ ఆలయం అని అంటే, రాజు అయినటువంటి హేరోదు యొక్క దినములలో
ఇదే దేవాలయం మరలా పాడైపోయినప్పుడు వాడు అన్యుడి అయి ఉండొచ్చు, కానీ దేవుని ప్రజలైన వారు ఆరాధిస్తూ ఉన్నారు గనుక ప్రజల అభిష్టమ మేరకు, కోరిక మేరకు ఆ ఆలయాన్ని అతడు మరలా పునర్నిర్మించాడు. ఆ ఆలయ ప్రతిష్ఠ పండుగ జరుగుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడికి వెళ్ళి సొలొమోను కట్టించినటువంటి మంటపాలు అని అంటే పూర్వము ఒకటే మందిరం ఉండేది కనుక ఆ ఆలయాన్ని దర్శించుకోవడానికి నానా ప్రాంతాల నుండి ప్రజలు వస్తూ ఉండేవారు కనుక ఆ ప్రజలు నివాసం ఉండడానికి, బస చేయడానికి ఈ రోజుల్లో లాగా హోటల్స్ కానీ ఈ లాడ్జీలు కానీ లేవు గనుక ఆ మంటపాలు అనేవి కట్టారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సంచారం చేస్తున్నాడు, వాక్యం సెలవిస్తోంది. 4వదిగా మనం చూస్తూ ఉన్నప్పుడు ఇదే యోహాను సువార్త 2వ అధ్యాయము 19, 20, 21 వచనాలలో యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఒక దినాన్న ఈ దేవాలయమును పడగొట్టుడి, నేను దీనిని 3 దినములలో లేపుదును. అయితే యేసు తన దేహము అను దేవాలయమును గురించి, తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాటలు చెప్పెను. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరమే ఒక దేవాలయము. నువ్వు జాగ్రత్తగా లోతుగా కానీ పరిశీలన చేస్తే మోషే గుడారము అనేటువంటి శాశ్వత కట్టడము నుండి దేవుడు రూపాంతరము చెందిస్తూ దేవాలయాన్ని ఆయన శరీరం అనే దేవాలయముగా మార్చుకొని మన మధ్యకు దిగి వచ్చి మనతో కలిసి సంచారం చేస్తూ ఉన్నాడు. దేవాలయము విశ్వాసికి అంత అందుబాటులో ఉండాలి, అంత సహవాసము దేవాలయముతో కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క సంకల్పము. దేవుని స్నేహితులారా, అలాగే 6వదిగా మనము చూస్తూ ఉన్నప్పుడు కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలను కానీ చూస్తే దైవజనుడైనటువంటి పౌలు అంటాడు ఒక మాట. మీలో చదవండి ఒకసారి, మొదటి కొరింథీ పత్రిక 3, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించొచ్చు ఉన్నదనియో మీరు ఎరుగరా. భక్తుడైన పౌలు అంటాడు కదా, ఇది నాన్న సంఘమే దేవాలయము అంటే దేవుని సమాజముగా, దేవుని విశ్వాసులముగా మనమందరము ఇక్కడ ఒక ప్రార్థనా కూడికలో ఏకీభవించాం కదా. ఇది నాన్న ఈ ఏకీభవించినటువంటి ఈ సంఘమంతా కలిస్తే ఒక దేవుని మందిరము అని వాక్యమందు పౌలు అంటూ ఉన్నాడు. అందుకే ఆయన అంటాడు కదా, ఎవడైననో దేవుని మందిరమును పాడు చేసిన ఎడల. మందిరాన్ని పాడు చేయడం అంటే నువ్వేదో ఒక సుత్తి తీసుకుని వచ్చి 4 రాళ్ళు బద్దలు కొట్టేయడమో, టైల్స్ బద్దలు కొట్టేయడమో కాదు. అక్కడ ఈ దేవాలయంలో నీ ప్రక్కన ఉండే ఒక విశ్వాసం నువ్వు చెడగొట్టినా, పాడు చేసినా అది దేవుని మందిరాన్ని నువ్వు పాడు చేయడమే. అందుకే లోక సంబంధమైనటువంటి విషయాలను తీసుకుని వచ్చి, వ్యర్థమైనటువంటి సంగతులను నువ్వు సంఘములోనికి తీసుకుని వచ్చి దేవుని మందిరాన్ని కానీ, ఆరాధన క్రమాన్ని కానీ, జరుగుతున్నటువంటి ప్రార్థన కార్యములను కానీ, నీతోటి విశ్వాసిని కానీ నువ్వు పాడు చేయకూడదు. ఎవడైనాను దేవుని మందిరమును పాడు చేసిన ఎడలా దేవుడు ఏం చేస్తాడంట? అది మనకు ఆశీర్వాదకరము కాదు. దేవుని విశ్వాసి, ఇది నా దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఏ తలంపులతో నువ్వు వస్తూ ఉన్నావు, ఏ ఆలోచనలతో వస్తూ ఉన్నావు, ఏ ప్రవర్తనతో నీవు వస్తూ ఉన్నావు. ఒకవేళ సరిలేని ప్రవర్తన నీలో ఉంటూ ఉన్నదేమో, దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు. ఒక్కసారి నిన్ను ప్రశ్న వేసుకో, సరి చేసుకో. ఇంకా లోతుగా ఆలోచన చేస్తే మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనమందు ఇదే పౌలు భక్తుడు అంటాడు కదా, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అని మీరు ఎరుగరా. ఇది నాన్న ప్రతి విశ్వాసి ఒక దేవాలయమే. దేవుడు, జాగ్రత్తగా వినండి, ఆ ధర్మశాస్త్ర కాలంలో, మోషే కాలంలో సినాయి పర్వతం మీద ఆజ్ఞాపించి ప్రత్యక్ష గుడారం అనే దేవాలయాన్ని భూమి మీద కట్టించిన తర్వాత నుండి ఆయన రూపాంతరము చేస్తూ, దీన్ని మార్పు చేస్తూ చివరకు అంటాడు కదా, దేవాలయంలోనికి వచ్చే విశ్వాసి తుదకు ఒక దేవాలయముగా మార్చబడాలి. ప్రతి విశ్వాసి ఒక దేవాలయము. నేను అడుగుతూ ఉన్నాను, మరి నీ దేహము దేవుని వల్ల నీకు అమర్చబడి ఆత్మకు ఆలయమై ఉంటూ ఉంది కదా, నీ దేవుని మందిరం అనబడిన ఈ శరీరాన్ని నువ్వు ఎంత గొప్పగా కాపాడుకుంటూ ఉన్నావు, ఎంత పరిశుద్ధంగా దాన్ని నువ్వు నిలవబెట్టుకుంటూ ఉన్నావు, ఎన్ని పవిత్రమైనటువంటి కార్యాలు నువ్వు దాంతో జరిగిస్తూ ఉన్నావు, ఎటువంటి ప్రవర్తనను నీ శరీరంతో నువ్వు చేస్తూ ఉన్నావు. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఇప్పుడు వాక్యాన్ని చూద్దాము. ఈ 11వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1వ వచనాన్ని చూస్తూ ఉన్నప్పుడు దైవజనుడైనటువంటి యోహాను యొద్దకు ఒక దేవదూత వచ్చి చేతి కర్ర వంటి ఒక కొలకర్రనిచ్చాడంట. ఎందుకు? భక్తుడైనటువంటి యోహానేమైనా కుంటివాడా? భక్తుడైనటువంటి యోహానేమైనా వయస్సు ఉడిగిపోయినవాడా? లేదు కదా. అతడు బలవంతుడే, శక్తిమంతుడే, ఇంకా వృద్ధాప్యంలోనికి వెళ్ళినవాడు కాదు. అతడు తనంతట తాను నడవగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడే. చేతి కర్ర అని అంటే అదేదో పెద్ద ఆయుధం కాదు, కానీ కొన్నిసార్లు మన శరీర బలహీనతను బట్టి వయస్సు మీద పడినప్పుడు నడవడానికి ఉపయోగించే ఒక స్టిక్ అనమాట. మహా అయితే అది నడవంత ఎత్తు ఉంటుంది. అదేదో పెద్ద ఆయుధం కూడా కాదు.
లేక కొన్నిసార్లు అంగవైకల్యాన్ని బట్టి కొందరు ఆ స్టిక్ ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి ఒక కర్రనిచ్చి దేవదూత యోహానుతో అంటాడు కదా, యోహాను నువ్వు వెళ్ళి ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టు. ఈ ఆలయాన్ని కొలతవే. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆలయాన్ని కట్టించిన దేవునికి దాని కొలతలు తెలియవా? ఇప్పుడు ఆలయానికి వచ్చే విశ్వాసకి తెలియకపోవచ్చు, కానీ ఆ మందిరాన్ని నిర్మించిన పాస్టర్ గారికి దాని కొలతలు ఖచ్చితంగా తెలుస్తాయి తెలియవా? ఖచ్చితంగా తెలుస్తాయి. అటువంటిది దేవునికి తెలియదా? ఆ మందిరము నిర్మింపబడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవదూతల సైన్య సమూహానికి ఆ ఆలయం యొక్క కొలతలు తెలియవా? కానీ భక్తుడైనటువంటి యోహాన్ అంటారు కదా, నీవు చేతి కర్ర వంటి కొలకర్రను తీసుకుని వెళ్ళి ఈ ఆలయాన్ని లెక్కబెట్టు. మొత్తం దీన్ని కొలతవేట. ఎటువంటి కొలతనంటే ఆ ఆలయంలో పూజించు వారిని లెక్కపెట్టు. ఎవరిని లెక్క పెట్టమంటున్నాడు? సో నువ్వు దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు నమ్మకంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నావా లేదా అని ఎవరు లెక్క పెడతారంటే పరలోకం లెక్క పెడుతుంది. నువ్వు దేవుని మందిరానికి ఎందుకు రావాలనంటే నీ దైవజనునికి నువ్వు కనబడ్డానికో, నీ తోటి విశ్వాసిని పలకరించడానికో, నేను వెళ్ళకపోతే ఈ వారం ఎందుకు రాలేదని పాస్టర్ గారు అడుగుతారేమో, నీ పాదిరి కోసమో నీ సహోదరుడు కోసమో కాదు నువ్వు దేవుని మందిరానికి రావాల్సింది. పరలోకపు లెక్కలో నీవు ఉండాలి అనంటే నువ్వు దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి వచ్చి ఎవరు నమ్మకంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారో, ఎవరు నామకార్థంగా కూర్చుంటూ ఉన్నారో, ఎవరు కేవలము భక్తికో కాకుండా కేవలం ఒక సరదా కోసం, సంతోషం కోసం, ఏదో కాలయాపన కోసం వస్తూ ఉన్నారో ప్రతిదీ దేవుడు తన లెక్కల్లో చేర్చుకుంటాడంట. రేపు ఆ లెక్కల్లో నువ్వు ఉంటూ ఉన్నావా లేదో నువ్వు పరిశీలన చేసుకో ప్రియ సహోదరుడా. అందుకే మందిరానికి వచ్చినప్పుడు మన ప్రవర్తన సరిగా ఉండాలి. దేవాలయంలో ఆరాధనలో నువ్వు క్రమముగా ఏకీభవించాలి. వ్యర్థమైన తలంపులు, మాటలు, ఇతర విషయాలు నీ హృదయంలోనికి కానీ నీ మనసులోనికి కానీ రాకూడదు. లోతుగా వెళ్ళి కొన్ని విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు భక్తుడైన యోహానుతో దేవదూత అంటూ ఉన్నాడు కదా, నీవు ఈ కొల్లకర్రతో ఆలయమును కొలతవే, ఆ పూజించే వారిని లెక్కపెట్టు. కొలకర్ర అనగా ఆత్మీయ అర్థం ఏంటి? హెబ్రీ భాషలో దాని భావం ఏంటి అనంటే శాసనము లేక చట్టము. శాసనము అనగా మనం అందరము ఎరిగిన వారమే. నిర్గమకాండం 20వ అధ్యాయమునందు దేవుడు సీనాయి అనేటువంటి పర్వతము మీద దైవజనుడైనటువంటి మోషేకు శాసనములు కలిగిన 2 రాతి పలకలను అనుగ్రహించాడు. దేవుని వాక్యము మొట్టమొదటిసారి మానవుని చేతుల్లోనికి వచ్చింది. సో భక్తుడైనటువంటి యోహానుతో దేవదూత డైరెక్ట్ గా అంటాడు కదా, నీవు వాక్యముతో ఈ విశ్వాసులను కొలత వేయము. అంటే అర్థం ఏంటంటే పలానా విశ్వాసి వాక్యమునకు అనుగుణ్యముగా ఉంటున్నదా లేదా, పలానా విశ్వాసి వాక్యానుసారముగా జీవిస్తున్నాడా లేదా, వాక్య ప్రకారముగా నడుచుకుంటున్నాడా లేదా, వాక్యపు పద్ధతులను పాటిస్తున్నాడా లేదా, సో వాక్యమునకు సరిపోయిన వాడేనా కాదా అని దేవుడు లెక్క పెడుతున్నాడు పరలోకంలో. నేను అంటాను, ఆ లెక్కకు నీవు సరిపోయిన విశ్వాసిగా ఉంటూ ఉన్నావా? నీ లెక్కలు నీకు ఉండొచ్చు, కానీ దేవుని లెక్క ఒకటి ఉంది. ఏంటి ఆయన లెక్క అంటే నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా అనేదే ఆయన లెక్క. ఆ లెక్కకు నువ్వు సరిపోతూ ఉన్నావా ప్రశ్న వేసుకో. ఒకవేళ సరిపోకపోతే దేవుడు అంటాడు, ఇప్పుడు చదవమ్మ 2వ వచనం, ఆలయమున వెలుపటి ప్రాంగణమును కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యులకు ఇయ్యబడెను. ఎవరికి ఇచ్చాడంట? సో నువ్వు దేవుని లెక్కకు సరిపోకపోతేనంట నువ్వు అన్యుడు అయిపోతావంట. ఎంత విచారకరం అండి. నీ దృష్టిలో నువ్వు అనుకోవచ్చు, నేను రక్షింపబడిన వాడిని కదా, నేను దేవుని బిడ్డను కదా, దేవుని విశ్వాసిని కదా, ఏండ్ల తరబడి దేవుని మందిరానికి వెళుతున్నాను నువ్వు అనుకుంటున్నావేమో నీ లెక్కకు. కానీ వాక్యం ఏం చెప్తోంది, పరలోకం ఏం చెప్తోంది అని అంటే నువ్వు దేవుని లెక్కకు సరిపోకపోతే దేవుడు అంటున్నాడు వాడిని అన్యుల లెక్కల్లో చేర్చి ఇంక అసలు వాడిని లెక్కే పెట్టకని అంటున్నాడు దేవుడు. ఎంత విచారకరము. 144వ కీర్తన 15వ వచనంలో దైవజనుడైనటువంటి దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. వాడే ధన్యుడంట. ఎవడు దేవుని నమ్మకంగా ఆరాధిస్తాడో, ప్రార్థిస్తాడో, దేవుని సన్నిధిలో తనను తాను క్రమపరుచుకుంటాడో వాడే ధన్యుడంట. నామకార్థంగా జీవించేవాడు దేవుని దృష్టికి ధన్యుడు కాదు. ఓ విశ్వాసి, జ్ఞాపకం ఉంచుకో. సో ఈ లెక్క అంతా అయిపోయింది. ఇప్పుడు పరలోకంలో లెక్కలన్నీ జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఆ దేవదూత దైవజనుడైనటువంటి యోహానుతో మాట్లాడుతూ అంటాడు కదా, 3వ వచనం నుండి చదువుదాము. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. ఆగండి. సడన్ గా ఎవరు 2 సాక్షులు, ఏంటి వారి చరిత్ర? ఇప్పుడు అదే మన పాఠం అనమాట. సో ఇప్పటి వరకు ఉపోద్ఘాతం, అసలు 11వ అధ్యాయం కాన్సెప్ట్ ఏంటో పైపైన చెప్పాను నేను మీకు. ఈ 2 సాక్షుల గురించి నేర్చుకుందాం మనం ఇది నాన్న. దేవుని విశ్వాసులారా, ఎవరు 2 సాక్షులు? ఎందుకు దేవుడు వారికి అధికారం ఇస్తున్నాడు?
ఏ అధికారం ఇస్తున్నాడు, వారి వలన ఉపయోగం ఏంటి, వారు ఈ భూమండలం మీదకి రావాల్సిన పని ఏంటి, లోతుగా కానీ మనం ఆలోచన చేస్తే ఎంటైర్ ప్రకటన గ్రంథం మనం అర్థం చేసుకోవాలని అంటే ప్రకటన గ్రంథం అనేది 3 భాగాలుగా విభజింపబడుతుంది. మొట్టమొదటిది ముద్రల కాలము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనాన్ని కానీ నువ్వు చదివితే, దేవుని యొక్క సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా ఆ ఆసీనుడైన వాని కుడి చేత 7 ముద్రలు కలిగినటువంటి ముందు వెనుక వ్రాత కలిగిన ఒక గ్రంథము గట్టిగా పట్టుకొని ఉండెను. దేవుడు అంట తన కుడి చేతులు ఏం కలిగి ఉన్నాడనంటే ఒక గ్రంథాన్ని కలిగి ఉన్నాడు. దానికి 7 ముద్రలు ఉన్నాయి. సో అందులో ఒక్కొక్క ముద్రను దేవుడు విప్పుతూ ఉన్నప్పుడు భూమి మీద ఏ ఏ సందర్భాలు జరుగుతూ ఉన్నాయి, ఏ ఏ పరిస్థితులు సంభవిస్తూ ఉన్నాయి అనేది మనకు తెలియజేస్తూ ఉంటుంది. అదే ముద్రల కాలము. ముద్రల కాలం అయిపోయిన తర్వాత ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనాన్ని చూస్తున్నప్పుడు బోరల కాలము స్టార్ట్ అవుతుంది. దేవుడే ముద్రలన్నీ అయిపోయిన తర్వాత 7వ ముద్రను కూడా విప్పేసిన తర్వాత దూతలైన వారిని పిలిచి వారికి 7 బోరలు ఇచ్చాడు. ఇచ్చి అంటాడు కదా, ఒక్కొక్క దూతను మీ బోరలను ఊదమంటాడు. సో మొదటి దూత బోర ఊదినప్పుడు, 2వ దూత బోర ఊదినప్పుడు, 3వ దూత బోర ఊదినప్పుడు ఇలాగా 7 దూతలు వారి క్రమం చొప్పున బోరలు ఊదుతారు. అప్పుడు కొన్ని విషయాలు జరుగుతాయి భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలంలో. దానిని బోరల కాలము అని పిలుస్తూ ఉంటాం. పాత్రల కాలము. 7 సువర్ణ దుపార్తులు చేత పట్టుకున్న 7 సువర్ణ పాత్రలను పట్టుకున్నటువంటి 7 దూతలు కనబడతారు మనకు. ఆ 7 దూతలను దేవుడు పిలిచి అంటాడు, మీ పాత్రలోనిది ఈ భూమి మీద కుమ్మరించడి. 16వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది అది. సో ఒక్కొక్క పాత్ర కుమ్మరింపబడుతూ ఉంటుంది. అంటే మొదటి దూత వచ్చి పాత్రలోని కుమ్మరించడం, నెక్స్ట్ సెకండ్ దూత, ఆ తర్వాత 3వ దూత, ఇలాగా పాత్రల కాలము. ఇదే 3 భాగాలు. ఇప్పుడు ఈ 11వ అధ్యాయం ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరుగుతుంది అని అంటే 6వ దూత బోర ఊదినప్పుడు, 7వ దూత బోర ఊదినప్పుడు మధ్యన జరుగుతుంది అనమాట. దేవుడు 6వ దూత బోర ఊదిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఈ గ్యాప్ అని అంటే, అప్పటికి 7 ఏండ్ల శ్రమకాలం స్టార్ట్ అయిపోయింది. ఎత్తబడినటువంటి సంఘమేమో పైకి వెళ్ళిపోయి దేవునితో కలిసి హాయిగా 7 ఏండ్ల విందులో ఏకీభవిస్తూ ఉంటే, మిగిలిపోయిన వారేమో 7 ఏండ్ల శ్రమలలో మహాయాతన పడుతూ ఉన్నారు. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుదాం ఒకసారి. లూకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనము. ఎవరిని తెరిచిన వారు ఉంటే చదవండి. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. వినండి. ధనవంతుడైనటువంటి వ్యక్తికి లాజరుకును జరిగినటువంటి విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానంగా తెలియజేస్తూ అంటారు. ధనవంతుడు లాజరు ఇద్దరు చనిపోయారంట. లాజరేమో దూతల చేత కొనిపోబడి అబ్రహాము రొమ్మును ఆనుకుని ఉన్నాడు. ధనవంతుడేమో అగ్నిగుండంలోని కనుక నరకాగ్నిలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఈ నరకము నుండి పైకి చూస్తుంటే ఏం కనబడుతోంది వాడికి అని అంటే పరలోకం కనబడుతుంది. జాగ్రత్తగా వినమ్మా. నరకంలో నుండి కన్నులెత్తి చూస్తే ఏం కనబడుతుందంట? నరకంలో ఉన్నవాడే పరలోకం చూస్తే భూమి మీద ఉన్న నువ్వేం చూడాలి? నువ్వు ఇంకెంత గొప్పగా చూడాలి, ఇంకెంత గొప్పగా ఆ దర్శనాలు నువ్వు సంపాదించుకొని పొందుకోవాలి. ఒక్కసారి ఆలోచన చే. నేను అంటాను, ఆ నరకంలో పడిపోయిన ధనవంతుడి కంటే మనం తీసిపోయామా? అంతకంటే భక్తి లేని వారంగా ఉంటూ ఉన్నాం మనము. మరి నువ్వెన్నిసార్లు నీ ఆత్మీయ జీవితంలో పరలోక సంగతులను చూస్తూ ఉన్నావు? విశ్వాసి, ఆలోచన చే. నువ్వు అడిగితే దేవుడు నీకు చూపిస్తాడు. వాక్యంలో ముందుకు వెళితే, సో ఇప్పుడు ఈ ధనవంతుడు అంటాడు కదా, తండ్రి అయిన అబ్రహామా, ఇదిగో నీ రొమ్మును ఆనుకున్నటువంటి లాజర్ని ఒక్కసారి తన వేలుకొనను నీళ్ళలో ముంచి నా నాలుకను తడుపుటకు నన్ను పంపించు. నెక్స్ట్ వచనం చదవమ్మా. తర్వాత వచనం చదవండి. తర్వాత 26. సో అప్పుడు అబ్రహాం గారు క్లాస్ పీకుతాడు. సో ఇవన్నీ జరిగే పనులు కాదు, నువ్వు ముందే అక్కడ ఉండగానే నీ జీవితాన్ని క్రమపరుచుకొని సరిగ్గా చేసుకొని ఉండవలసింది. సో అప్పుడు వెంటనే ఈ ధనవంతుడు ఒక మాట అంటాడు, ఈ యాతన నేను భరించలేకపోతున్నాను. ఏం పడుతున్నాడంట? నరకాగ్నిలో యాతన. సో నరకంలో ఏముంటుంది అంటే యాతన. ఇప్పుడు నువ్వు అనుభవించేది ఇది యాతన కాదు. నువ్వు అనుకుంటావు కదా, చాలా ప్రయాసపడిపోతున్నాను, చాలా శ్రమ పడిపోతున్నాను, చాలా శోధింపడుతున్నాను అనుకుంటున్నావు. చూడు, ఇవి అసలు నీ జీవితంలో శ్రమలే కాదు, శోధనలే కాదు. రేపటి దినాన 7 ఏండ్ల విందు పైన జరుగుతూ ఉంటే మిగిలిపోయిన వాడికి జరగబోతుంది చూసావా, అది యాతన.
వారు అనుభవించబోతున్నారు చూస్తావా, అవి యాతన. ఆ యాతన నీకు ఉండకూడదని దేవుడు ఈ వాక్యాన్ని దైవజనుడైనటువంటి యోహాను ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు. నిన్ను క్రమం చేసుకొని రాకడకు సిద్ధపడతామని ఉద్దేశించేత. సో వాక్యంలో ముందుకు వెళదాము. భక్తుడైనటువంటి యోహాను ఎప్పుడైతే ఈ రీతిగా కొలతను వేశాడో, ఇద్దరు సాక్షులను గురించి దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈ ఇద్దరు సాక్షులు ఎప్పుడు రాబోతూ ఉన్నారనంటే 6వ దూత బోరు ఊదినప్పుడు, 7వ దూత బోరు ఊదినప్పుడు, ఈ మధ్యకాలంలో రాబోతూ ఉన్నాడు. అప్పటికి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ యాతనంతా అనుభవించి ఒకవేళ ఎవడైనా మారు మనసు పొందుతాడేమో, ఒకవేళ ఎవడైనా రక్షణ అంగీకరిస్తాడేమో, ఒకవేళ ఎవడైనా ప్రభువుని చేరుకుంటాడేమో అని దేవుడు ఒక మారు జాలిపడి ఈ ఇద్దరు సాక్షులను భూమి మీదకు పంపబోతూ ఉన్నాడు. ఎందుకొరకనంటే ఈ మిగిలిపోయిన వారిలో ఒకవేళ ఎవడైనా రక్షణ పొందుకోవాలనంటే వాడికి ఏం అవసరమో, బోధ అవసరమో, వాడికి ప్రార్థన అవసరమో, వాడికి వాక్యం అవసరమో. కానీ రాకడైపోయిన తర్వాత భూమి మీద ఏ బోధకుడు ఉండడు. ఒకవేళ ఉంటే వాడు అబద్ధ బోధకుడే కానీ వాడు నిజమైన బోధకుడు కాదు. ఎందుకనంటే రాకడలో బోధకులందరూ పైకి ఎత్తబడతారు. నిజ బోధకులందరూ కూడా ఎక్కడ వెళ్ళిపోతారు? రాకడలో ప్రభు సన్నిధికి వెళ్ళిపోతారు. ఒకవేళ అలాంటి వాడు ఎవడైనా మిగిలిపోతే వాడు నిజమైన బోధకుడే కాదు. సో అలాంటి వాడు ఎవడైనా ఒకవేళ మిగిలిపోయినా ఏ మొహం చూపించుకోగలడు వాడు? అమ్మ రండి ప్రేయర్ చేసుకుందాం, రాకడైపోయింది కదా, అట్లీస్ట్ 7 ఏళ్ల శ్రమల తర్వాత మనం ఎత్తబడ్డాం, ప్రార్థన చేసుకుందాం అని పిలిస్తే ప్రజలే వాడిని ఏం చేస్తారో మీకు తెలుసు. ఇంకా అందుకే వాళ్ళ మొహాలు కూడా చూపించుకోలేరు. దేవుడు అంట జాలిపడి ఇద్దరు సాక్షులను భూమి మీదకు పంపబోతూ ఉన్నాడు. సో వాక్యాన్ని చూద్దాం ఇప్పుడు. ఆయన అంటాడు కదా, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదను,